గురువుగారు, భోజనం చేసిన తర్వాత చెప్పే ఉత్తరాపోసన మంత్రం యొక్క అర్థం ఏమిటి? ఇది సమాజ క్షేమం కోరుతుందని చెప్తారు. ఏ రకంగా? భోజనం అనేది ఒక యజ్ఞం కింద భావించారు. ప్రతిదీ యజ్ఞం కిందే భావించారు మన వాళ్ళు. మన సనాతన సంప్రదాయంలో భోజనం కూడా ఒక యజ్ఞం. అంటే నిత్య జీవితంలో ప్రతి పని కూడా ఒక యజ్ఞ సదృశ్యం. ఒక యజ్ఞం పూర్తయింది నాయన, అమ్మాయి పెళ్లి చేసావు, ఒక యజ్ఞం పూర్తయింది నాయన అంటారు. అంటే యజ్ఞం అనేది జీవితంలో పూర్వకాలంలో అందరూ యజ్ఞాలు చేసేవారు. ఇప్పుడు యజ్ఞాలు చేసేవారు తగ్గిపోయారు, కానీ ప్రతి పనిని యజ్ఞంతో పోల్చడం ఉంది. భోజనం కూడా ఒక యజ్ఞం కింద పెట్టారు. అంటే ఎట్లా పడితే అలా భోజనం చేయకూడదు. సంప్రదాయవాదులు భోజనం కింద ఆ ప్లేటు పెట్టుకుంటాం, ఆ కంచం పెట్టుకున్న తర్వాత విస్తరో పెట్టుకున్న తర్వాత భోజనం చేయటం మొదలు పెట్టబోయే ముందు మన లోపల ఉన్నటువంటి పంచప్రాణాలకి ఆహుతుల్ని అందించాలి. ప్రాణ, అపాన, యాన, ఉదాన, సమాన. ఈ పంచప్రాణాలు లోపల ఉన్నాయి కాబట్టే ఈ జీవితం వెళుతోంది. అవి మన నుంచి సెలవు తీసుకుంటే ఈ శరీరం శవం కింద మారిపోతుంది. అవి ప్రతి నిమిషం మనకి చైతన్యాన్ని, బుద్ధిని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ పంచప్రాణాలకి, అంటే దేవుడి ముందుకు ఒక పువ్వు ఎలా పెడతామో, అన్నం తినబోయే ముందు కూడా చక్కగా ఆ అన్నం చుట్టూ ఓం భూర్భువస్సువ అనేటువంటి పవిత్రమైనటువంటి గాయత్రీ మంత్రం చదువుతూ, అంటే బుద్ధి కలిగించాలి మాకు, అంటే నేను తినబోయేటువంటి అన్నం సక్రమమైన బుద్ధిని నాకు కలిగించాలి అని చెప్తూ ఈ పంచప్రాణాలకి ఓ ప్రాణాయ స్వాహ ఇలాగ చెప్పుకుంటూ స్వాహ మంత్రం, యజ్ఞంలో గనక ఎలాంటి పవిత్రమైన మంత్రాలు చదువుతారో ఆ మంత్రాలతోటి ఈ అన్నపు మెతుకుల్ని లోపల ఇలా వేసుకుంటారు. పళ్ళకి తగలకుండా వేసుకోమని చెప్పారు యజ్ఞంలో. యజ్ఞంలో ఏ రకంగా చేస్తారో ఈ పవిత్రమైన భోజన యజ్ఞంలో కూడా అలా చేయమన్నారు. తర్వాత పగటిపూట సత్యం త్వర్తేన పరిశించామి, రాత్రిపూట ఓం ఋతం త్వర్తేన పరిశించామి అనేటువంటి మంత్రం చదవమన్నారు. సత్యం పగటిపూట ఎందుకు చదువుకోమన్నారంటే, పగలు సత్యస్వరూపుడైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఈ భోజనాన్ని నేను స్వీకరిస్తున్నాను. రాత్రిపూట సూర్యుడు ఉండడు, కానీ సూర్యుడికి బదులుగా కార్తీక దీపం లాంటి అగ్ని ఉంటాడు. కాబట్టి ఋతం అంటే అక్కడ అగ్నిదేవుడికి స్మరించుకుంటూ నేను ఋతం త్వర్తేన పరిశించామని చెప్పి రాత్రిపూట చెప్పుకోమన్నారు. భోజనం మొత్తం, అంటే సంగ్రహంగా చెప్తున్నాను, భోజనం మొత్తం పూర్తయిన తర్వాత, ఇందాక మీరు ప్రశ్న అడిగారే, ఎంత చక్కటి సమాజ క్షేమం కోరుకుంటామంటే మన సంప్రదాయం. అందుకే మన సనాతన సంప్రదాయం అంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంటుంది. చివరిగా ఆ మొత్తం భోజనం పూర్తయిన తర్వాత రౌరవే నరక అపుణ్య నిలయే పద్మార్బుదానాం అక్షీణం ఉదకం అపతిష్టతు అని చెప్పి చివర ఒక మంత్రం చదవమన్నారు. అంటే నేను ఈ నీళ్లు వదులుతున్నాను. ఎందుకు వదులుతున్నాను? ఈ నీళ్లు రౌరవ నరకంలో పద్మార్బుద నివాసి, అంటే అనేక వేల కోట్ల సంవత్సరాల నుంచిటమ్మా ఎటువంటి జన్మ లేకుండా నానా నరకయాతనలు పడేటువంటి జీవులు కొంతమంది ఉంటారు. ఎంతమంది ఉన్నారో లెక్క తెలియదు. వాళ్ళకి దప్పిక తీర్చాలి. ఎవరు తీరుస్తారు? మనమే తీర్చాలి, జీవులే తీర్చాలి. కాబట్టి వాళ్ళ దప్పిక తీరటం కోసం ఇదిగో నీ నీళ్లు నేను వదులుతున్నాను. ఆ రౌరవే అపుణ్య నిలయే, ఆ నరకలోకంలో ఉండేటువంటి ఆ రౌరవ నరకంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఉదకం నేను వదులుతున్నాను. అక్షీణం, అక్షయముగా ఈ ఉదకము వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చుగాక అనేటువంటి పవిత్రమైనటువంటి అర్థం వచ్చేటువంటి ఆ మంత్రాన్ని చదువుతారు. అంటే ఎంత సమాజ క్షేమం అమ్మ! ఈ జీవుడికి ఆ నరకలోకంలో వేలాది సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. కానీ సంప్రదాయం తెలిసినటువంటి ప్రతివారు కూడా, ఇప్పుడు మొత్తం మంత్రం నేను చదవలేదు, అక్కడక్కడ పదాలే చదివాను, ఎందుకంటే మంత్రాలు బహిరంగంగా ఉచ్చరించకూడదు కనుక. కాబట్టి ఈ రకంగా చెప్పాడు అనంటే అన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న వారి క్షేమాన్ని ఆలోచిస్తున్నాడు అనంటే ఇక్కడ జీవి ఎంత గొప్పవాడమ్మా! మన సంప్రదాయం ఎంత గొప్పదమ్మా! అతనికి సంబంధం లేకపోయినా వాళ్ళకి మేలు చేకూర్చాలి అనుకుంటున్నాడు. ఇది మన సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన సంప్రదాయానికి జోహార్.